ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు సూర్యకుమార్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫామ్ లేక ఇబ్బంది పడ్డాడు. పరుగుల రేసులో వెనుకబడిపోయాడు. ప్రత్యర్థి జట్లకు ఈజీగా వికెట్ సమర్పించుకున్నాడు. అయితే వ్యక్తిగత ప్రదర్శన కంటే టీం విజయాలే ముఖ్యమని అగ్రెసివ్ అప్రోచ్నే కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో కాన్బెర్రా టీ20లో బ్యాట్కు పనిచెప్పాడు. క్రీజ్లో ఉన్నంతసేపు రఫ్ ఆడించాడు. ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మ్యాచ్ రద్దయిన సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం మాత్రం టీమిండియాకు అడ్వాంటేజ్ కానుంది. కాన్బెర్రాలో భారీ అంచనాల మధ్య బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. నాటౌట్గా ఉన్నాడు. అదే సమయంలో టీ20లో 150 సిక్స్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో చేరాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. అయితే రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎక్కువగా 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టకపోవడంతో వన్ డౌన్లో ఆడటం కరెక్టేనా అనే వాదన కూడా ఉంది. కెప్టెన్గా విజయాలు సాధిస్తున్నా బ్యాటర్గా క్లిక్ కావడం లేదనే చర్చ ఎక్కువగానే జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. సూర్యకుమార్ యాదవ్ను ఫిక్స్డ్గా ఒక స్థానంలో ఆడించాలన్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టు అవసరాలపైన కెప్టెన్ దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నాడు. ఇది అంత ఈజీ వ్యవహారమేమీ కాదన్నాడు. కలిసొచ్చిన ప్లేస్ను వదిలేసి మరో ప్లేస్లో ఆడటమూ కష్టమైన పనే అన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలోనే ఆడాలని సూచించాడు. వన్ డౌన్ కంటే అత్యుత్తమ స్థానం మరోటి లేదన్నాడు. టాప్ 3లో బరిలో దిగినప్పుడు ముందుగా క్రీజులో సెటిల్ కావాలన్నాడు. ఆ తర్వాత పరుగులు చేయడం తేలికవుతుందన్నాడు. ఆసియా కప్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ను చూశారన్నాడు. లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అయితే తిలక్ వర్మ, రైట్ హ్యాండర్ అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగారని చెప్పుకొచ్చాడు. 4వ స్థానం కంటే దిగువన స్కై బరిలో దిగొద్దన్నాడు. ఒకవేళ 4వ స్థానం కంటే దిగువన వస్తే టాప్ ఆర్డర్లోని ఆటగాళ్లు అద్భుతంగా రాణించాల్సి ఉంటుందన్నాడు. సూర్యకు అవకాశం ఇస్తే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతాడని చెప్పుకొచ్చాడు. ఫామ్ అనేది స్కైకి పెద్ద సమస్యే కాదన్నాడు ఉతప్ప. ఫామ్ సూర్యకు మాత్రమే కాదు, జట్టుకు అవసరమన్నాడు. ఒకే ఫార్మాట్కు పరిమితమైన స్కై మరింత బాధ్యత తీసుకోవాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు ఎక్కువగా 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. 47 మ్యాచుల్లో 1614 పరుగులు సాధించాడు. 4వ స్థానంలో 3 సెంచరీలు కొట్టాడు. 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ 27 మ్యాచుల్లో బరిలో దిగాడు. 34.16 యావరేజ్తో 820 పరుగులు చేశాడు. వన్ డౌన్లో 1 సెంచరీ కూడా కొట్టాడు. 5వ స్థానంలో 28, 2వ స్థానంలో 33.75 యావరేజ్తో సూర్య పరుగులు సాధించాడు.